అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చింతలపూడి త్రినాథరావు. అందరికీ నమస్కారం. నా పేరు త్రినాథరావు, చింతలపూడి త్రినాథరావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసి 2014లో పదవీ విరమణ పొంది అప్పటి నుండి కూడా హైదరాబాద్ నగరంలో విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి ఒక సీనియర్ సిటిజన్ని. ఒక సీనియర్ సిటిజన్గా నాకున్నటువంటి అభిప్రాయాలు, అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకు తెలుసు, ఒకసారి పదవీ విరమణ పొందిన తర్వాత చాలామంది జీవితం అయిపోయింది, ఇక ఇంతే అనేటువంటి నిరాశతోటి, ఒక రకమైనటువంటి నిర్లిప్తతో జీవితం గడుపుతూ ఉంటారు. అది చాలా తప్పండి. నిజానికి అసలు జీవితం ప్రారంభమయ్యేది రిటైర్మెంట్ తర్వాతే. ఎందుకంటారా? మీ అందరికీ తెలిసిన విషయం. మనం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నంతకాలం బరువులు, బాధ్యతలు, పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు తదితరమైన ఎన్నో బాధ్యతలతో సతమతమవుతూ ఉంటాం. సహజంగా ఒకసారి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ బాధ్యతలన్నీ నెరవేరి పిల్లలు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యి ఫ్రీ అవుతాం. అంచేత రిటైర్మెంట్ తర్వాత మాత్రమే మన అసలైన జీవితం ప్రారంభమవుతుందని అనుకోవాలి. మీరు వినే ఉంటారు, లైఫ్ స్టార్ట్స్ ఎట్ 60 అని. నిజంగా అంతవరకు మనము మన యొక్క ఆరోగ్యం పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని చక్కని ఆరోగ్యాన్ని కనుక మనం మెయింటైన్ చేయగలిగితే 60 తర్వాత ఎంతో అందమైన రంగుల జీవితాన్ని గడపచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయము. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగ్గదే. ముందుగా ఈ విషయం తెలియజేసుకుని ఇక నా విషయానికి వద్దామండి. నేను నా స్వస్థలం పాలకొల్లు. 1954 సంవత్సరం దీపావళి నాడు పుట్టాను. మా అమ్మగారు, నాన్నగారు తాతారావు, సొరమ్మ పుణ్య దంపతులు. వారు ఎక్కువగా చదువుకోకపోయినా కానీ పిల్లలందరినీ బాగా చదివించి బాగా పెద్దవాళ్ళని చేశారు. తర్వాత నేను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ప్రవేశం చేసి దాదాపు 37 సంవత్సరాల సర్వీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశానండి. కానీ ఒక వ్యక్తిగా నేను ఒక గాయకుడినండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలంటే చాలా అభిమానము. ఎప్పుడూ కూడా ఏ అవకాశం ఇచ్చినా కూడా పాడుతూ ఉంటాను. నేను సర్వీస్లో ఉన్నప్పటికంటే కూడా రిటైర్ అయిన తర్వాతే నేను సాధించినటువంటి విజయాలు ఒక గాయకుడిగా కానీ వేరే విధంగా కానీ ఎక్కువ అని నేను తలుస్తూ ఉంటాను. ఎందుకంటే కావాల్సినటువంటి సమయం, మన యొక్క ఇష్టమైనటువంటి హాబీని, వ్యాపకాన్ని మనం కంటిన్యూ చేసుకోవాలంటే అవకాశం రిటైర్ అయిన తర్వాతే బాగానే లభిస్తుందండి. నన్నే ఉదాహరణగా తీసుకుంటే నేను రిటైర్ అయిన తర్వాత సాధించినటువంటి కొన్ని సంగీతపరమైనటువంటి విజయాలని మీతో పంచుకుంటాను. 2014లో రిటైర్ అయిన నెలలో హైదరాబాద్ నుండి ప్రముఖ సంస్థ కిన్నెర్ ఆధ్వర్యంలో నేను త్యాగరాయ గానసలో 12 గంటల సంగీత కార్యక్రమం, 60 ఏళ్ల వయసులో 12 గంటల సంగీత కార్యక్రమం, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా 12 గంటల సంగీత కార్యక్రమం నిర్వహించాను.
దానికి మన కిన్నెర వారు నాకు స్వర కిన్నెర బిరుదు బహుమతిగా ఇచ్చారు. అదేవిధంగా 2017 సంవత్సరం ఇదే త్యాగరాయ గాన సభలో నేను 120 మంది గాయనీమణులతో, నేను ఒక్కడనే మేల్ సింగర్, 120 మంది ఫిమేల్ సింగర్స్తో 120 పాటలు పొద్దున 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పాడి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందానండి. అదేవిధంగా 2018లో ఇదే త్యాగరాయ గాన సభలో కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో 40 ఘంటసాల వారి సోలో సాంగ్స్ పుస్తకం చూడకుండా పాడి ఇంటర్నేషనల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించానండి. ఈ రెండు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు చాలా చాలా సంతృప్తినిచ్చాయండి. అదేవిధంగా మా ముగ్గురు పిల్లలు కూడా అమెరికాలో ఉన్న కారణం చేత నేను 2019లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మా మిత్రులు శ్రీ కామేశ్వరరావు ఒక 100 మంది తెలుగు ఫ్యామిలీస్ని గ్యాదర్ చేసి నా యొక్క పడమటి సంధ్యారాగం పేరుతోటి ఒక 3 గంటలు నా సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసి సిలికానాంధ్ర యూనివర్సిటీ వ్యవస్థాపకులు శ్రీ కూచిపట్ల ఆనంద్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి వారి చేతుల మీదుగా నాకు శారదా వరపుత్ర అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవి నాకు బాగా తృప్తినిచ్చేటువంటి సంఘటనలు అనమాట. ఇలా నాకు రిటైర్ అయిన తర్వాత ఎక్కువ తృప్తినిచ్చేటువంటి సంఘటనలు జరిగిన తెలియజేయడానికి మీకు ఇవి చెప్తున్నాను అనమాట. ఇకపోతే నేను కేవలం గాయకుని మాత్రమే కాకుండా నాకు నటన రంగ ప్రవేశం కూడా ఉందండి. కోట శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు కొలీగ్ అనమాట. వారితో కొన్ని నాటకాలు నటించడం జరిగింది. అదేవిధంగా సినిమాల్లో కూడా కొన్ని గెస్ట్ రోల్స్ చేయడం జరిగిందండి. అంకుశం, మళ్ళీ హనుమంతేని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే నేను గత సంవత్సరం అంతా అమెరికాలో ఉన్నాను. అప్పుడు డిసెంబర్ 4 ఈ సంవత్సరం అంతా కూడా ఘంటసాల వారి శత జయంతి సంవత్సరం అండి. అప్పటికప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి 2021 డిసెంబర్ 4 నాడు ఒక యజ్ఞం తలపెట్టానండి. అదేమిటంటే ఘంటసాల మాస్టార్కి 366 రోజుల నా నిత్య స్వరార్చన యజ్ఞం అనే శీర్షికతో ప్రతిరోజు కూడా ఒక పాట ఘంటసాల మాస్టర్ ఒక పాట పాడి ఫేస్బుక్లోను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నా ఈ యజ్ఞం డిసెంబర్ 4 వరకు, ఈ సంవత్సరం డిసెంబర్ 4 కొనసాగుతున్నప్పుడు 366 రోజులు పూర్తవుతాయండి. 366 రోజులు పూర్తయితే డిసెంబర్ 4వ తారీఖున ఘంటసాల మాస్టర్ 100వ పుట్టినరోజున గానసభలో చక్కని కార్యక్రమం చేయాలని తలంపుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ నెలంతా కూడా అన్నమయ్య జయంతి మాసం కంటే ప్రతిరోజు కూడా ఒక అన్నమయ్య కీర్తన అప్లోడ్ చేస్తున్నానండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రిటైర్ అయిన తర్వాత మన జీవితం ఎలా గడపాలనుకునేది మన చేతిలో ఉంటుంది. కూర్చోవచ్చు, ఏం పని పడలేకుండా కూర్చోవచ్చు. కానీ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని మంచి హాబీని డెవలప్ చేసుకుంటే జీవితం మొత్తానికి ఎంతో ఆనందం, తృప్తి, ప్రశాంతత లభిస్తుందండి. నేను చెప్పాలంటే నా జీవితం చాలా చాలా తృప్తినిచ్చింది నాకు. నా పిల్లలు ముగ్గురు కూడా హాయిగా అమెరికాలో సెటిల్ అయిపోయారు. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాము. నేను ఇప్పుడు చక్రపల్లిలో ఉంటున్నాను. చక్రపల్లి మన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రతి శనివారం స్వామి సన్నిధిలో పాడుతూ ఉంటాను. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో కూడా సంగీత కచేరీ ఇస్తున్నాం. మొన్న చక్రపల్లి బ్రహ్మోత్సవాల్లో సంగీత కచేరీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మొన్న అన్నమాచార్య జయంతి సందర్భంగా గానసభలో కూడా అన్నమాచార్య సంకీర్తన విభావం నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా నేను పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో ఉండగా దాదాపు 26 కోట్లు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ డౌన్ ట్రాడన్ పీపుల్కి, ఫిజికల్ హ్యాండ్ వీళ్ళందరూ కూడా సహాయం అందడం జరిగింది. అది నాకు జీవితం నుంచి ఉండే తృప్తి అండి. ఇలాగ నేను చెప్పొచ్చేది అంటే సీనియర్ సిటిజన్గా ఎంతో చక్కని జీవితం గడపడం అనేది మన చేతుల్లో ఉందండి. నాకు నిజంగా ఇంత చక్కని అవకాశం కలిగజేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.